బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ ఇల్లు పూర్తి చేసుకున్నందుకు మాల్యపురాజు గారికి ప్రత్యేకమైన నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దశాబ్దాలుగా సొంతింటి కళ నెరవేరక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున, అందులో భాగంగా పాల్గొండ నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్ల చొప్పున కేటాయించి ఇప్పటికే 60% ఇండ్లు పూర్తి కావడం జరిగింది. రాబోయే నెలలో మళ్ళొక 3,500 ఇళ్లను బాల్కొండ నియోజకవర్గంలో ఇవ్వడానికి అందరి పేర్లు, లబ్ధిదారుల పేర్లు కూడా ఫైనల్ కావచ్చినాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క కళ నిజం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని ఆనందపడుతున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరోసారి మరో 3,500 ఇళ్లకు మంజూరుకు పూనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ఈ జిల్లా అభివృద్ధిలో ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మహేష్ అన్నకు, సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గ్రామాలలో నిరుపేదలైన ఏ కుటుంబానికైనా ఇల్లించేంత వరకు రేవంత్ రెడ్డి ఆగడు అనే విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు 99% మన గ్రోత్ ఉంది.